హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాళ మీకైతే రొయ్యల పులుసు కర్రీ ఎలా తయారు చేయాలో చూపెడతానండి నా వేలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఆనియన్స్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో అవైతే మనం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత అవైతే గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేనైతే ఆవాలు, జీలకర్ర అవైతే వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అల్లం, పసుపు ఇవైతే వేసుకోవాలి. మనం అదేంటిది యాలకులు, నెక్స్ట్ దాల్చిన చెక్క స్పైసీ కోసం వేసుకోవచ్చు లవంగాలు. సో నేనైతే లవంగాలు వేసుకున్నాను. వేసుకొని అవైతే మగ్గనిచ్చాను. మనం రొయ్యలు కూడా మనమైతే రొయ్యలు ముందు మనం వండేటప్పుడు ఫస్ట్ మనమైతే రొయ్యలు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత తల తోక తీసేయాలి. అవైతే గుచ్చుకుంటాయి. సో అవైతే తీసేసిన తర్వాత వేంపేసుకొని నెక్స్ట్ మనమైతే హాట్ వాటర్లోనైతే అవి వేసుకోవాలి. హాట్ వాటర్, నెక్స్ట్ కూల్ వాటర్, ఎందుకంటే అవి కొద్దిగా మెత్తగా కావాలి కాబట్టి, మనకు పంటి కూడా మెత్తగా తలగాలి కాబట్టి. సో ఇవైతే వాటర్లో వేసుకున్నాను. సో అవైతే నేను రెడీగా పెట్టుకున్నానండి. ఈ మధ్యలోనైతే నేనైతే లాంగ్ వీడియోస్ అయితే చాలా షార్ట్స్ లాంగ్ వీడియోస్ అయితే తక్కువ పెడుతున్నాను. ఎందుకంటే నేనైతే వేరే జాబ్ దొరికిందండి. సో నేనైతే ఆ జాబ్ మీద వెళ్తున్నాను. నాకు కూడా లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ పెట్టడం వీలవ్వట్లేదు, కానీ వీలైనప్పుడు ఎప్పుడైనా షార్ట్స్ పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ అంటే టైం సరిపోక నేనైతే లాంగ్ వీడియో పెట్టట్లేదండి. చాలా రోజులకు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ 15 డేస్కి వాళ్ళు పెడుతున్నాను నేను లాంగ్ వీడియో. ఎందుకంటే మనకు షార్ట్ వ్యూస్ ఎంతనో లాంగ్ వ్యూస్ కూడా అంతే ముఖ్యం. కానీ ఒక్క పని మీద మనం ఆధారపడి ఉండలేము కదా. ఈ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు. సో నేనైతే వేరే పని చూసుకున్నానండి. సో దాంతోపాటు ఇచ్చేస్తున్నాను. ఇది సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను, కానీ అది ఎంత టైమో చెప్పలేము కదా. సో ఆ వర్క్ చేసుకుంటూ నేనైతే నాకు వీలైనప్పుడు అప్పుడప్పుడైతే పెడుతున్నాను ఫ్రెండ్స్. నన్ను ఇట్లానే సపోర్ట్ చేయాలి. నేనైతే ఈ రొయ్యలు అయితే మంచిగా వేసేసుకొని అయితే వేపుకున్నాను. నెక్స్ట్ మన దగ్గర టమాటోస్ ఉంటే టమాటోస్ తీసుకోవచ్చు. సో నేను టమాటోస్ ముక్కలు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కారం, ఉప్పు, నెక్స్ట్ మసాలా ఇవైతే వేసేసుకొని మంచిగా నేనైతే ఫ్రై చేసిన తర్వాత మనమైతే చింతపులుసు ఉంటుంది కదా, ఆ చింతపులుసు అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాలంటే రొయ్యల పులుసు కావాలంటే చింతపులుసే కదా రెడీ పెట్టుకోవాలి. సో ఇవైతే మంచిగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా దగ్గర అయిన తర్వాత మనమైతే ఆ చింతపులుసు ఉంటుంది కదా, సో అందులోనైతే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మన ఇంట్లో కొత్తిమీర ఉంటే ఆ కొత్తిమీర కూడా మీద గార్నిషింగ్ చేసుకోవచ్చు. రైస్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అట్లాగే మనమైతే ఇట్లా మామూలుగా కర్రీస్ ఇట్లా ఏం లేనప్పుడు సో రొయ్యలు ఇట్లా మన బొమ్మిడిలు తినేవాళ్ళు ఇట్లా చేసుకుంటే సో మనకు కూడా టేస్ట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే ఎండాకాలం కాబట్టి మనకైతే ఫ్రైడ్ ఐటమ్స్ అయితే ఎక్కువ తినబుద్ధి కాదు కదా. సో మనం ఇట్లా పులుసు లాంటివి అలా ఇలా చేసుకుంటే కొద్దిగా రైస్ కూడా తినబుద్ధి అవుతుంది కదా ఫ్రెండ్స్. మనం సాంబార్ కానీ, నెక్స్ట్ మన ముద్దపప్పులోకి చారు కానీ, నెక్స్ట్ ఇట్లా పులుసు ఐటమ్స్ చేసుకుంటే మనకైతే ఫుడ్ బాగా తినిపిస్తుంది. సో నచ్చితేనైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇవాళ అయితే సాయంత్రం వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. కొద్దిగా వర్షం కూడా పడ్డది. మామూలుగా మనకైతే ఈ మధ్యలో సాయంత్రం అయితే వర్షం వస్తుంది, నైట్ గాలి వచ్చేసి వర్షం వస్తుంది. ఇలాంటి వెదర్లో మనం మిర్చి కానీ, నెక్స్ట్ పకోడీ కానీ తింటే చాలా బాగుంటుంది కదా. సో దాంతోపాటు టీ కూడా తాగితే చాలా బాగుంటుంది. వేడివేడి టీ అండ్ వేడివేడి మిర్చి చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ప్రిపేర్ చేశాను. మా పెద్ద పొట్టోడు అక్కడ అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నాడు. చిన్న పొట్టోనికి అయితే ఇచ్చిన, వాడైతే తింటుండు. సో మీకు కూడా అట్లా ఎప్పుడన్నా వర్షం కొట్టినప్పుడు ఏదైనా స్పైసీగా కానీ, మన పకోడీ కానీ, మిర్చి కానీ మీకు కూడా అలా తినాలనిపిస్తుందా? ఎంతమందికి తినాలనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.